హాయ్ గైస్. రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న గేమ్ చేంజర్ నుంచి అయితే నిన్న ధూప్ అనే సాంగ్ వచ్చింది. సాంగ్ ఎలా ఉంది, గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్లో ఏ రేంజ్లో ఉంది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూడండి. గేమ్ చేంజర్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ అనుకున్నంత స్థాయిలో లేవని మూవీ టీం కూడా కొద్దిగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. ఇంత తక్కువ నమోదవుతున్నాయి ఏంటి అడ్వాన్స్ బుకింగ్ అని. రీసెంట్ మన తెలుగు మూవీస్ పాన్ ఇండియా మూవీస్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ తీసుకుంటే 18 days బిఫోర్, నేటితో 18 days ఉంది గేమ్ చేంజర్ రిలీజ్కు. పుష్ప 18 days బిఫోర్ ఓవర్సీస్ కలెక్షన్స్ $8,72,000 కలెక్ట్ చేసింది 18 days బిఫోరే. టికెట్ల పరంగా చూసుకుంటే 31,000 దాకా టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. ఇక దేవర మూవీ $7,77,000 18 days బిఫోర్ కలెక్ట్ చేసింది. దేవర ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ యూఎస్ఏలో 26,000 టికెట్ల దాకా సోల్డ్ అవుట్ అయినాయి. ఇక కల్కి మూవీ 18 days బిఫోర్ $4,35,000 కలెక్ట్ చేసింది. 18 days బిఫోర్ అమెరికా కలెక్షన్స్ యూఎస్ఏలో 14,000 టికెట్ల దాకా సోల్డ్ అవుట్ అయినాయి. ఇంకా సలార్తో కంపేర్ చేసిన గేమ్ చేంజర్ అనేది తక్కువ అడ్వాన్స్ బుకింగే. గేమ్ చేంజర్ ఇప్పటి వరకు $2,21,000 మాత్రమే కలెక్ట్ చేసింది. 7,900 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయింది. అనుకున్నంత స్థాయిలో గేమ్ చేంజర్కు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ జరగట్లేదు. ఇంకా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్ పెరుగుతుందేమో. కానీ ఈ రోజు మార్నింగ్ అప్డేట్ అయిన కలెక్షన్స్ మాత్రం గేమ్ చేంజర్ 18 days బిఫోర్ $2,21,000 మాత్రమే, 7,900 టికెట్లు మాత్రమే అమ్ముడపోయినాయి. గేమ్ చేంజర్కు మాత్రం పాన్ ఇండియా మూవీస్తో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్తో కంపేర్ చేస్తే ఓవర్సీస్ కలెక్షన్స్ అనేది చాలా తక్కువగానే అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 20 కోట్ల లోపే ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. గేమ్ చేంజర్ ఇంకా రిలీజ్ దగ్గర పట్ట కొద్దీ ఈ కలెక్షన్స్ పెరుగుతాయా, ఏ రేంజ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది, శంకర్ మార్కెట్ కూడా ఉంది కదా ఓవర్సీస్ మార్కెటింగ్, రిలీజ్ టైంకు పెరుగుతుందా లేదా ఇలాగే కొనసాగుతుంది అనేది వెయిటింగ్. ఇంకా నిన్న ధూప్ అనే సాంగ్ వచ్చింది. సాంగ్ చూసిన తర్వాత అర్థం కాలేదు ఫస్ట్, కానీ విజువల్స్ మాత్రం రామ్ చరణ్ డ్యాన్స్ మాత్రం ఒక రేంజ్ కిక్ ఇచ్చింది. లుక్స్ పరంగా రామ్ చరణ్ బాడీ పరంగా ఫిట్నెస్ సాలిడ్ అనిపించింది నాకైతే. డ్యాన్స్ కొన్ని మూమెంట్ స్టెప్స్ కానీ రామ్ చరణ్ లుక్స్ పరంగా కానీ ఆ విజువల్స్ శంకర్ మార్క్ ట్రీట్ అయితే కానొచ్చింది. సాంగ్ మాత్రం ఎక్కడ అర్థం కాలేదు. మనం రోబో సినిమాలో సాంగ్ చూస్తున్నట్టు ఆ మ్యూజిక్ కానీ సాంగ్ పదాలు పెద్దగా ఎక్కేటట్లేవు. కానీ ఈ సాంగ్ థియేటర్లలో ఓన్లీ విజువల్స్ కోసమే శంకర్ క్రియేట్ చేసినట్టు అర్థమైంది. ఖైరాద్వాని కూడా లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా లిరిక్స్ మాత్రం ఒక్క పదం కూడా అర్థం కాలే. ఆ ధూప్ అనేది తర్వాత ఏదో పదాలు వస్తూనే ఉన్నాయి కానీ అది ఒక్కటి ఇంగ్లీష్ పాట లేక అంత తెలుగు నేటివిటీకి తగ్గట్టు పెద్దగా ఎక్కదు ఈ సాంగ్. జస్ట్ థియేటర్లో మాత్రం ఆ విజువల్స్ ఆ స్క్రీన్ మీద ఎలా ఉందనేది మాత్రమే చూడడానికనే పనికొచ్చేటట్టు ఉంది. ఇంకా వ్యూస్ పరంగా మాత్రం యూట్యూబ్లో దుమ్ముతులు లేపుతుంది. ఈ మధ్యకాలంలో చాలా కొన్ని సినిమాలు కొందరైతే యూట్యూబ్లో బూస్ట్ పెడితే ఎన్ని వ్యూస్ అయినా సాధించవచ్చు. కానీ అలా ఈ మధ్యకాలంలో కొందరు ప్రొడ్యూసర్స్ అలా పెడుతున్నారు. మనకు లైక్స్ బట్టి వ్యూస్ ఎంత కౌంట్ అనేది అర్థం చేసుకోవచ్చు. లైక్స్ చూస్తే పెద్దగా లేవు కానీ వ్యూస్ మాత్రం 20-25 దాకా మిలియన్ సాధించింది గేమ్ చేంజర్. నాకైతే సాంగ్ పెద్దగా నచ్చలేదు కానీ విజువల్స్ పరంగా, రామ్ చరణ్ డ్యాన్స్ పరంగా, రామ్ చరణ్ బాడీ లుక్ పరంగా ఆ గ్రేస్ మాత్రం చాలా బాగా అనిపించింది. థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ విజువల్స్ శంకర్ మార్క్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది వెయిటింగ్. సాంగ్ మాత్రం యూట్యూబ్లో దుమ్ము లేపుతుంది. గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్లో రామచ్చ అనే సాంగ్ నాకు బాగా నచ్చింది. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది, ఈ సాంగ్ ఎలా ఉందనేది కామెంట్ రాయండి. డాకు మహారాజ్తో పోటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి వెయిటింగ్. January 10th సోలో రిలీజ్ గేమ్ చేంజర్. థ్యాంక్ యూ సో